అందరికీ నమస్కారం. మనకి ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. ఈ నెల 30వ తేదీన ఏపీ సెట్ ఫలితాలు అనేది వెలువడడం జరుగుతుంది. దీనికి ఆలస్యం గల కారణాలు ఏంటి అని అంటే, ఈ సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీతో పాటు ఇంప్రూవ్మెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంతకుముందు లేదు, ఈ సంవత్సరం కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఫలితాలు రావడం లేట్ అవడం వల్ల ఆ వెయిటేజ్ 25% దీనికి యాడ్ చేయాలి. ఒక ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్ వాళ్ళకే కాకుండా సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించడం కోసం ఈ ఫలితాలు అనేది జాప్యం అవడం జరిగింది. ఈ సిబిఎస్ఈ వాళ్ళ రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయి వాళ్ళు కూడా ఆ మార్క్స్ అనేది డిక్లరేషన్ ఫామ్లో మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి 27వ తారీఖు లోపల. 27వ తారీఖు లోపల ఈవినింగ్ లోపల వాళ్ళకి డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ వెరిఫై చేసి 30th 25% వెయిటేజ్ కలిపి మనకి రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరికైతే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి కానీ +or- 2 or 3 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ షిఫ్ట్ అక్కడ వచ్చిన మార్క్స్లో ఏమైనా తప్పు ఉన్నాయా ఆ బిట్స్ని అవన్నీ కూడా రెక్టిఫై చేస్తారు. ఫైనల్ కీకి ప్రైమరీ కీకి డిఫరెన్స్ ఉంటుంది, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఓసీ బీసీ వాళ్ళకైతే కంపల్సరీగా 40 మార్క్స్ అనేది మనకి రావాలి. ఆ 40 మార్క్స్కి 25% వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మినిమం మార్క్స్ ఉంటాయి, ఎంత వచ్చినా కూడా వాళ్ళకి 25% అనేది వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది మనకి అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, మనకి జూలై 2వ వారంలో మొదటి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎఫ్ఎఫ్సి ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ చేసేసింది. అన్ని కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ని బట్టి వాటిని ర్యాంకింగ్ బట్టి ఫీజెస్ అనేది కూడా ఫిక్స్ చేసేసింది. ఆ ఫీజెస్ అనేది కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనకి సైట్లో అనేది ఏ కాలేజ్కి ఎంత ఫీజు అనేది కూడా రిలీజ్ చేస్తారు. ఇంకోటి, ఎవరికైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది కూడా మనం ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్ ఆ కాలేజ్లో ఎంత వచ్చింది చూసుకొని బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మీరు కాలేజ్ కూడా ఈ కాలేజ్ మన సీట్ వస్తుందా లేదా ఏ కాలేజ్లో సీట్ వస్తుందని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కమింగ్ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ జిల్లా వారీగా జోనల్ వారీగా కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. వీటిల్లో మనకి ప్లేస్మెంట్స్ గురించి కానీ, ట్యూషన్ ఫీజు కానీ, హాస్టల్ ఫీజు కానీ, కాలేజీల యొక్క ర్యాంకింగ్ గురించి కానీ, వీటికి లాస్ట్ ర్యాంక్ ఏ ర్యాంక్తో ఆ కాలేజీలో ఆగిపోయింది అనేది కానీ కమింగ్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.